మంచు మనోజ్ గారు చాలా ఎమోషనల్ అయితే అవ్వటం జరిగింది. నీకోసం నేను లేడీ గెటప్ కూడా వేసుకున్నాను. కానీ నువ్వు నన్ను తమ్ముడుగా అంగీకరించట్లేదు. నేను ఒక్క బ్లాక్ బస్టర్ నా హిట్ పడంగాల్నే మీరు ఇటు ని విష్ణు కెరియర్ నాశనం అయిద్దిరా సినిమా చెయ్యి అంటేనే నేను సినిమా చేశాను. నేను మీ దగ్గర సినిమా చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని చెప్పి మనోజ్ మాట్లాడటం అయితే జరిగింది. అయితే తను చాలా సినిమాలు కొన్ని హిట్ అయినాయి మనోజ్ గారి. వాళ్ళందరితో పోల్చుకుంటే చాలా మూవీస్ హిట్ అయినాయి మనోజ్ గారి. అయితే హిట్ అయిన ప్రతిసారి అన్నయ్య మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ చెయ్యంటే వచ్చి చేశాను అని చెప్పి మనోజ్ గారైతే క్లియర్‌గా చెప్పారు. అయి మొత్తం 2 మూవీసో, 3 మూవీసో 'పాండవులు పాండవులు 9' ఆ మూవీలో లేడీ గెటప్ గూడా వేశారు మంచు మనోజ్ గారైతే. అయితే అది చెప్పడం కూడా లేడీ గెటప్ ఫస్టు ఒప్పుకోలేదంట మనోజ్ గారు. కానీ అన్న కోసం అన్న సినిమా హిట్ అయిద్ది అని చెప్పడంతో, సరే అన్న సినిమా హిట్ అయితే నేను గూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి మనోజ్ గారైతే లేడీ గెటప్ వేయటం జరిగిందంట. అయితే ఆ మూవీ బానే ఆడింది. తర్వాత ఇంకొక సినిమా గూడా ఏదో చేశారు. మొత్తం వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆ మూవీలో గూడా. ఆ మూవీ గూడా అడిగారు, "అన్న సినిమా హిట్ అయిద్ది. అన్న కోసం ఆ మాత్రం చేయలేవా? నీ కెరియర్ నువ్వు చేసుకుంటావా?" అని చెప్పి నన్ను ఎమోషనల్‌గా అంటేనే నేను మూవీస్ చేశాను. అయితే నేను చేసిన దాంట్లో ఒక్క దాంట్లో గూడా ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు అని క్లియర్‌గా చెప్పారు మనోజ్ గారు. అయితే చెప్తూ బాగా ఎమోషనల్ గూడా అయ్యారు. ఇది ఏదో కార్ గురించి సంబంధించి ఇష్యూ జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో చెప్పారు మనోజ్ గారు. దీనిపైన మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో క్లారిటీగా మెసేజ్ అయితే చేయండి. కామెంట్.